హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీకు అన్న కలుపులేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్లో ఒక ఇంటర్న్షిప్ అయితే ఓపెన్ అయింది. ఈ యొక్క ఇంటర్న్షిప్స్కి అందరూ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే ఎవరైతే 28 years బిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఎలిజిబులే. అండ్ అలాగే ఇది ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ అన్నమాట. ఓన్లీ ఫర్ 10 daysకి వాళ్ళు మీకు 2000 రూపాయలు మీకు పే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోలో ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు ఈ యొక్క ఇంటర్న్షిప్ కి మనకి ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాగే ఎవరు అప్లై చేసుకోవచ్చు, మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, దానికన్నా ముందు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సో దట్ చాలా మంది స్టూడెంట్స్ ఈ యొక్క వీడియోని ఫైండ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి ఒక ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్లీ హ్యూమన్ రైట్స్ బేస్ మీద అన్నమాట. అసలు పీపుల్ కి హ్యూమన్ రైట్స్ గురించి, వాళ్ళ యొక్క పవర్స్ గురించి టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే లాంచ్ చేసింది. అయితే ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మనకి August 11 నుంచి 22 దాకా ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, August 11 నుంచి 22 దాకా ఓన్లీ ఈ 11 days మాత్రమే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక, ఎవరైతే 3rd year చదువుతున్నారో డిగ్రీలో, అలాగే ఎవరైతే ఫైనల్ ఇయర్ పాస్ అయిపోయారో, ఎవరైతే 28 ఏళ్ళు దాకా దాటని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఎలిజిబులే. మీ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీరు దీంట్లో సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మీకు అఫీషియల్ మెయిల్ కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇకపోతే అసలు మనం దీంట్లో ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, అసలు మన కాన్స్టిట్యూషన్ లో హ్యూమన్ రైట్స్ గురించి ఏముంటుంది, అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఇది మొత్తం కూడా వాళ్ళు ఒక వీడియో కాన్సెప్ట్ తయారు చేసి మనకి హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ కి ఒక వీడియో ఇంటర్న్షిప్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ ఇంటర్న్షిప్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్ తో కానీ, మీ ల్యాప్టాప్ తో కానీ ఈ యొక్క ఇంటర్న్షిప్ ని మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇకపోతే అసలు ఈ యొక్క ఇంటర్న్షిప్ కి మనం సెలెక్ట్ అవ్వడానికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాక్యుమెంట్ లో అసలు మీరు ఎందుకు ఈ యొక్క ఇంటర్న్షిప్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఒక 200 words తో వాళ్ళకి ఒక పారాగ్రాఫ్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన ప్రాసెస్ లో మీ యొక్క 10th class సర్టిఫికేట్, మీ యొక్క ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, లేదా మీ యొక్క డిప్లొమా సర్టిఫికేట్, లేకపోతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మొత్తం కూడా స్కాన్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే మీరు సబ్మిట్ చేస్తున్నప్పుడు మీ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కూడా ఒక లెటర్ ఆఫ్ కన్సెంట్ ని కూడా దాంట్లో అటాచ్ చేస్తూ మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ వాళ్ళ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా స్క్రీనింగ్ చేసేటప్పుడు, ఒకవేళ మీరు గనక వాళ్ళకి స్క్రీనింగ్ అయితే గనక వాళ్ళు మీ యొక్క మెయిల్ కి, లేకపోతే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు దీంట్లో అప్లై చేసుకుంటే గనక మీకు ఒక 10 days లోనే 2000 రూపాయలు సంపాదించుకునే అవకాశం, ఒక ఇంటర్న్షిప్ మీకు దీంట్లో దక్కుతుంది అనమాట. ఇకపోతే దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్ చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 3rd year కానీ, లేకపోతే ఒకవేళ మీరు పీజీ చేస్తే కనుక ఆ యొక్క పీజీలో 3rd year లో కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒక 5 years డిగ్రీ అనుకోండి, ఆ డిగ్రీ ఉన్నప్పుడు కూడా మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఎటువంటి సెమిస్టర్లో ఉన్నా సరే, అండ్ అలాగే ఎటువంటి బ్రాంచ్ అయినా సరే, ఎటువంటి స్ట్రీమ్ అనేది ఇంక్లూడింగ్ లా స్టూడెంట్స్ కూడా మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాట స్ట్రీమ్తో సంబంధం లేదు, ఎవరైనా సరే దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే గనక, ఎవరైతే గనక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ కి, లేకపోతే దేనికైనా మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా క్లర్క్స్ కానీ, లేదా SBA POs కానీ అటువంటి జాబ్స్ అనుకోండి, మీ ఇంటర్వ్యూలో ఈ యొక్క సర్టిఫికేట్ ని, లేకపోతే ఈ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ని మీరు హైలైట్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇకపోతే మనకి రిక్వైర్మెంట్ వచ్చేసరికి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10th class నుంచి ప్రతి గ్రాడ్యుయేషన్ దాకా కంపల్సరీగా 60% ఆఫ్ మార్క్స్ మనకి ప్రతి సర్టిఫికేట్ లోనే ఉండాలి. ఆ సర్టిఫికేట్ మొత్తం కూడా మనం వాళ్ళకి స్కాన్ చేసి పెట్టాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్ లో ఇచ్చిన మార్క్స్ కి ఆ సర్టిఫికేషన్ కి మ్యాచ్ అవ్వకపోతే కనుక వాళ్ళు మీ సర్టిఫికేషన్ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది.
ఉంటుంది. ఓకే. సో, మొత్తం కూడా స్కాన్ చేసి ఆ సర్టిఫికేట్‌లో ఉంది మాత్రమే అక్కడ ఎంటర్ చేయండి. ఓకే. వన్స్ ఎంటర్ చేసిన తరువాత మిమ్మల్ని మీ యొక్క నేమ్ గనక ఆ యొక్క గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో, ఆ యొక్క హ్యూమన్ రైట్స్ వెబ్‌సైట్‌లో ఉంటే గనక మీరు దాంట్లో షార్ట్ లిస్ట్ అయినట్టు. ఓకే. అలాగే వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. జులై 23 ఈస్ ద లాస్ట్ డేట్ మాట. సో, జులై 23 లోపు మీరు దీంట్లో అప్లై చేసుకోవాలి. జులై 25 గాని, 26 గాని వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో ఈ యొక్క అఫీషియల్‌గా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే. అలాగే వన్స్ మీరు ఈ యొక్క దీంట్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఫుల్ టైమ్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క లిస్ట్ గనక మీ ప్రిన్సిపల్ ప్రొవైడ్ చేస్తే కనుక ఆయన కూడా మీకు ఆ యొక్క 10 డేస్ పర్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. వన్స్ మీరు ఆ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు 7 డేస్ పాటు ఈ యొక్క ఇంటర్న్‌షిప్‌లో అవైలబుల్‌గా ఉండడానికి మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఎవ్రీ డే అబ్సెన్స్‌లో ఉంటే గనక మనకి ఆ యొక్క స్టైఫండ్ రాదు. అలాగే సర్టిఫికేట్ కూడా రాదన్నమాట. మనం కంప్లీట్‌లీ ఎవ్రీ డే కూడా ఇక్కడ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే మనకి కోర్స్ గురించి చూస్తే అసలు మనకి దాంట్లో ఏముంటుందంటే గనక కంప్లీట్‌గా మనకి 40-45 సెషన్స్ ఉంటాయన్నమాట. ఆ యొక్క సెషన్స్‌లో మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ గురించి అసలు హ్యూమన్ రైట్స్ ఏంటి మొత్తం కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మొత్తం కూడా మనకి గ్రూప్ ప్రిపరేషన్ కానివ్వండి, బుక్ రివ్యూ కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళు మనకి ఒక 10 డేస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఒకవేళ మీరు గనక దీంట్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక మన డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫార్మ్‌లో మీరు ఫిల్ చేసి గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే గనక 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటిల్ దెన్ మీరు ఎప్పటిదాకా అయితే ఉన్నారో అక్కడి దాకా కూడా మీ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్, అలాగే మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ కన్సెంట్ ఇవన్నీ కూడా అటాచ్ చేస్తూ దాంతో పాటు అసలు మీరు ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక 200 వర్డ్స్‌తో ఒక పారాగ్రాఫ్ రాస్తే గనక ఇవన్నీ అటాచ్ చేసి స్కాన్ చేసి మీరు ఆ అప్లికేషన్ సెండ్ చేస్తే వాళ్ళు దాన్ని స్క్రీనింగ్ చేసి ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే గనక ఆ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి గైస్, ఎక్కువ ప్రాసెస్ ఉంది కాబట్టి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు. ఒకవేళ మీరు అప్లై చేస్తే గనక మీరు బాగా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. చాలా తక్కువ స్టూడెంట్స్, తక్కువ మంది ఇటువంటివన్నీ ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీకు గనక అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు సర్టిఫికేట్ రావాలంటే ఈ అవకాశం మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ యొక్క ప్రాసెస్ ని అప్లై చేస్తారు కాబట్టి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో మనకి అఫీషియల్ గా వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్. ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ గురించి మీరు ఖచ్చితంగా మన జాబ్ డెస్క్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో స్మాల్ జాబ్ అప్డేట్స్ ఎప్పుడు కూడా మన వాట్సాప్ ఛానల్లో వస్తూ ఉంటే దాన్ని కూడా మీరు ఫాలో అయిపోండి. కింద కామెంట్ చేయండి క్వాలిఫికేషన్ ఏంటో, సో దట్ నేను దానికి తగ్గట్టు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.